హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఇంటి లోపల మొక్కలు పెట్టుకోవడానికి స్పేస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి. ఇంకా పచ్చిమిర్చి చెట్లయితే 2 అయితే ఉన్నాయి. సర్లే పచ్చిమిరకాయలు ఎన్నున్నాయా కోద్దామని చూస్తే 4 అంటే 4 దొరికాయి. ఉన్న ప్లేస్‌లోనే పిచ్చి మొక్కల్లా మొలిచాయి. సో, అవన్నీ తీసేసి ఇంకా క్లీన్ అయితే చేసుకోవాలి. ఈ పచ్చిమిరకాయ, ఉల్లిపాయలతో ఏం చేస్తానా అనుకుంటున్నానా చూడండి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన పెరుగు అయితే తిని తిని బోర్ కొట్టింది. సో, ఈసారి కుండ పెరుగు అయితే ట్రై చేద్దాం అనుకున్నా. నైట్ మిగిలిపోయిన అన్నం అయితే ఉంది. మార్నింగ్ చూస్తే అన్నం అయితే బాగానే ఉంది. సో, ఇంకా ఏం చేద్దామా అని చూస్తే కుండ పెరుగు అయితే గుర్తొచ్చింది. ఇంకా మట్టి పాత్ర లాంటిది ఒకటి తీసుకుని దాంట్లో మిగిలిపోయిన అన్నం వేసి కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఇందాకటి తీసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అనేది ఇలా పైన వేసేసుకుంటే ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఇంకా టేస్ట్ కోసం నేను కరివేపాకు అయితే యాడ్ చేశాను. మార్నింగ్ వేసింది నైట్కి అయితే పెరుగు ఇలా గట్టిగా తోడుకుంది. కుండ పెరుగు చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి.